గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుడు అడిగేటువంటి ప్రశ్నలకు శ్రీకృష్ణ స్వామి చక్కగా సమాధానం ఇస్తూ తత్వోపదేశం చేస్తున్నటువంటి సందర్భం. అందులో జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడేటువంటి అవస్థలని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఈ జీవుడు ఈ అవస్థలకు సాక్షి మాత్రమే అవుతాడు. వాటికన్నా అతీతమైనటువంటి విలక్షణమైన స్వరూపం కలిగినటువంటి వాడు జీవుడు అని చెబుతూ ఈ సత్వరజస్తమో గుణములు ఆ మూడు అవస్థలను కలిగిస్తున్నాయి. సత్వగుణమేమో జాగ్రత్త అవస్థని, రజోగుణమేమో స్వప్నావస్థని, తమోగుణమేమో సుషుప్తి అనేటువంటి అవస్థని కలగజేసేటువంటి ప్రధాన కారణాలు అని వర్ణించి చెప్పిన తరువాత యర్హి సంస్కృతి బంధోయం ఆత్మనో గుణవృత్తిదః మయి తుర్యే స్థితో జహ్యాత్ త్యాగస్తత్ గుణచేతసాం. ఈ మూడు అవస్థలలో మమైకమయ్యి తిరుగుతున్నంత వరకు, ఈ సంసార బంధంలో ఉన్నంత వరకు జ్ఞానావస్థకి చేరుకోలేరు. సంసార బంధం నుంచి నివృత్తి కాదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థల కన్నా అతీతమైనటువంటి దశను చేరుకోవలసి ఉన్నది. దానికి ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే ఈ హృదయాన్ని, మనస్సుని స్వామి యందు నిలపాలి. ఎప్పుడైతే అలా నిలుపుతారో ఇతరమైనటువంటి విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి అంతా కూడా నశించిపోతుంది. ఆ పరమాత్మ యందు నిష్ఠ కలిగి ఉండటం వల్ల ఈ గుణకార్యములైనటువంటి సత్వరజస్తమో గుణాల ద్వారా వచ్చినటువంటి ఏవైతే శబ్దాదులున్నాయో అవన్నీ కూడా మనస్సుకు అంటవు. దేనివల్ల అంటే ఈ మనస్సు పరమాత్మ యందు ఐక్యమై ఉన్నది కాబట్టి, నిష్ఠ కలిగి ఉన్నది కాబట్టి వాటి ప్రభావం అనేది పూర్తిగా నశించి వాటిని త్యజించి ఆ తరువాత పరమాత్మ పరమవుతుంది. ఆ విధంగా మనస్సుని నా పరం చేసినటువంటి వాళ్ళు ఈ సత్వరజస్తమో గుణముల నుండి వచ్చేటువంటి మాయను కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడేటువంటి అవస్థలను దాటగలుగుతారు అని పరమాత్మ ఈ శ్లోకంలో వర్ణించి చెబుతూ ఉన్నారు. మయి తుర్యే స్థితో జహ్యాత్. వీటన్నిటికన్నా అతీతమైనటువంటి తురీయావస్థ, జాగ్రత్త స్వప్న సుషుప్తులను అతిక్రమించినటువంటి చిట్ట చివరి అవస్థను చేరుకుని మిగతా విషయములన్నీ విడిచిపెట్టి మనస్సుని పరమాత్మ యందు లగ్నం చెయ్యాలి అని చెబుతున్నారు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా పరమాత్మ సంబంధమైనవే తప్ప పరమాత్మ కన్నా అతీతమైందంటూ ఏమీ లేదు అనేటువంటి భావన హృదయానికి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనస్సు పరమాత్మ యందు నిలుస్తుంది. ఆ విషయాన్ని వర్ణిస్తున్నారు. అహంకార కృతం బంధం ఆత్మనోర్ధ విపర్యయం విద్వాన్ నిర్విద్య సంసార చింతాం తుర్యే స్థితస్త్యజేత్. అహంకారం అంటే ఏమిటంటే దురభిమానము. మనలో కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి ఏదైతే ఉంటుందో అదేవిధంగా దేహాభిమానం. దీన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే పరమాత్మను అర్థం చేసుకోగలుగుతాం. అంతవరకు సరైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందలేం. మనం పొందబోయేటువంటి నిజమైనటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఆత్మనః అర్థ విపర్యయం, మనం పొందేటువంటి అర్థం ప్రయోజనానికి విపర్యయం, విరుద్ధమైనటువంటి
ప్రయోజనాన్ని అంటే నష్టాన్ని. మనం కోరేటువంటి ప్రయోజనం ఏమిటంటే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవటం, మోక్షాన్ని సాధించటం. కానీ ఈ అహంకారం చేసేది ఏమిటి అంటే ఆత్మనః అర్థ విపర్యయం. మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పరమాత్మ తత్వం అనేటువంటి ప్రయోజనాన్ని మనకు కలగకుండా తద్విరుద్ధమైనటువంటి విషయ సంబంధమైనవన్నీ అంటించటం అనేది ఈ అహంకారం చేసేటువంటి పని. కాబట్టి ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి పండితుడైనటువంటి వాడు బాగా ఆలోచన చేసి ఆత్మస్వరూపం మీద దృష్టి పెట్టి తురియే అంటే ఆత్మ సంబంధమైనటువంటి స్వరూపం మీద ఐహిక విషయాలన్నీ విడిచిపెట్టి సంసార సంబంధమైన చింత ఏదైతే ఉంటుందో ఆలోచన దాన్ని కూడా విడిచిపెట్టి సాధకుడైనటువంటి వాడు మిగతా విషయాల యందు విరక్తి కలిగినటువంటి వాడై బాహ్యంగా కాదు అంతర్గతంగా కూడా అన్నింటినీ విడిచిపెట్టి లోపలంతా పరమాత్మని నింపుకున్నటువంటి వాడు మాత్రమే మోక్షానికి అర్హుడవుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని హంసరూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఆ సనక సనందన సనత్కుమార సనుత్సుజాతులకు వర్ణించి చెబుతూ ఉన్నారు. యావన్నానార్థధీః పుంసో న నివర్తేత యుక్తిభిః జాగర్త్యపి స్వపన్నజ్ఞః స్వప్నే జాగరణం యథా. ఈ జగత్తంతా కూడా నానా రకాలుగా ఉంది, ఇది అనేక విధములైనటువంటిది, భిన్న భిన్నమైనటువంటి రూపాలున్నాయి, పేర్లున్నాయి, విషయాలున్నాయి అని ఈ జగత్తుని నానా రకములైనటువంటి బుద్ధితో చూచినన్నాళ్ళు ఆత్మజ్ఞానం అనేది పట్టదు. అది పోయేంత వరకు వారు అజ్ఞానిగానే మిగిలిపోతారు. నానార్థధీః పుంసః ననివర్తేత యావత్. ఎంతవరకు అయితే నానాత్వం అనేటువంటి బుద్ధి పోదో అంతవరకు జ్ఞానం అనేది కలగదు. అజ్ఞాని ఏం చేస్తాడు? స్వప్నంలో కనిపించినటువంటివన్నీ యథార్థములే అనుకుంటాడు. కానీ మేలుకున్న తర్వాత అవి యథార్థములు అవుతున్నాయా? స్వప్నములే అవుతున్నాయి. వాటి వాసనలే మిగులుతాయి, అవి కూడా నిజం కాదు. అలాగే మన జీవితంలో జాగ్రత్త అవస్థలో అంటే మేల్కుని ఉన్నప్పుడు మనం అనుభవించేటువంటి విషయ సుఖాలు కానీ కనిపించేటువంటి దృశ్యాలు కానీ ఇవన్నీ మనకి నిజంగా కనిపిస్తున్నట్లే ఉంటాయి, కానీ అవన్నీ నిజాలు కాదు. నిద్రించినప్పుడు ఏవైతే మనకి స్వప్నంలో కనిపించేవి అసత్యములో, బాహ్య ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో మనం అనుభవించేటువంటివన్నీ కూడా క్షణికమైనటువంటి ఇంద్రియ సుఖాదులన్నీ కూడా ఇవన్నీ నిజంలా కనిపించేటువంటి అబద్ధాలు. అంటే ఇవన్నీ నశించిపోయేవి, నశించిపోయేవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు కదా. అందువల్ల పరమాత్మ అనుభూతి కన్నా సత్యమైన పరమాత్మ స్వరూపం కన్నా ఇవన్నీ శాశ్వతమైనటువంటివి కాదు. కానీ ఇవన్నీ కూడా ఆ పరమాత్మని లీల వల్లే కలుగుతున్నాయి. ఈ కనిపించేది కూడా పరమాత్మ చేత కల్పించబడింది. ఇదంతా కూడా ఆ పరమాత్మ స్వరూపమే తప్ప భిన్నమైనది కాదు, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది కాదు అనే ఆలోచన పెంచుకోవటమే ముముక్షువు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం. అసత్వాదాత్మనోన్యేషాం భావానాం తత్కృతాభిద గతయో హేతవశ్చాస్య మృషా స్వప్నదృశో యథా. ఈ సృష్టిలో పరమాత్మ కంటే భిన్నమైనటువంటిది ఏదీ లేదు. పరలోకములను చేరుకోవటం కోసం, ఉత్తమ లోకాలు సాధించటం కోసం, స్వర్గాదులను పొందటం కోసం, అనేక రకములైనటువంటి పుణ్యముల ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవించటం కోసం, దేవతలతో సమానంగా తిరగటం కోసం, లేదా దేవతా స్వరూపాలను పొందాలనుకోవటం, ఇదంతా కూడా పామరత్వమే. ఎందువల్లంటే ఆ భిన్న భిన్న రూపాల్లో ఉన్నటువంటి దేవతలు కానీ, ఆ పుణ్యలోకాలు కానీ, లేదా ఇతరమైన తుచ్చమైనటువంటి సుఖాలు కానీ ఇవన్నీ పరమాత్మ కన్నా భిన్నమైనటువంటివి కాదు అని తెలుసుకోవటమే జ్ఞానం. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని మరలా మరలా ఏ విధమైనటువంటి జన్మ లేకుండా ఉండాలని కోరుకుంటారు, కానీ ఆ సుఖాన్ని ఎందుకు కోరుకుంటారు? ఒకవేళ ఇంద్ర పదవిని కోరుకుని పుణ్యవశం వల్ల ఇంద్ర పదవి పొందినప్పటికీ అదేమైనా శాశ్వతమైందా? కాదు, అది కూడా నశించిపోయేదే. కాబట్టి యజ్ఞయాగాదులు కామ్యంతో కూడినటువంటి, కోరికలతో కూడినటువంటి ఆ యజ్ఞయాగాదులను ఆచరించటం వల్ల కూడా
ప్రయోజనం అనేటువంటిది ఏమీ లేదు. అలాగే దేహాదులతో మనకి ఏర్పడినటువంటివి ఏవైతే ధర్మాలు ఉంటాయో అవి కూడా నిత్యమైనవి కానే కాదు అని చెబుతూ ఉన్నారు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే భేదభావం అనేటువంటిది తొలగిపోతుంది. అంతా పరమాత్మమయం అనేటువంటి విషయం తెలుస్తుంది. యోజాగరే బహిరనుక్షణ ధర్మిణోర్ధాన్ భుంక్తే సమస్తకరణై హృది తత్సదృక్షాన్ స్వప్నే సుషుప్త ఉపసంహరతే స ఏకః స్మృత్యన్వయాత్ త్రిగుణవృత్తి దృగింద్రియేశః. చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే అన్నింటినీ నడిపిస్తోంది, అందరిలోనూ భాసిస్తూ ఉన్నది. సత్వ రజస్తమో గుణాల వల్ల కలిగేటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో, సత్వగుణం వల్ల జాగ్రత్త అవస్థ, రజోగుణం వల్ల స్వప్నావస్థ, అదేవిధంగా తమో గుణం వల్ల సుషుప్తి అనబడేటువంటి అవస్థలు అనేటువంటివి కలుగుతాయి. ఈ అవస్థలన్నిటికీ సాక్షి అయినటువంటి వాడు మాత్రం పరమాత్మయే అని చెబుతున్నారు ఈ శ్లోకంలో. జాగ్రత్త అవస్థలో ఉండి ఏవైతే బాహ్యంగా ఉండేటువంటి జగత్తులోని మార్పులన్నింటినీ కూడా మనం అనుభవిస్తూ ఉంటామో, బాల్యము, కౌమారము, యవ్వనము ఇత్యాది పరిణామములు ఏవైతే ఉన్నాయో అటువంటి దేహధర్మములు కానీ తదితరములైనటువంటి విషయాలను కానీ ఏదైతే బాహ్యంగా చూస్తూ ఉన్నామో, అనుభవిస్తూ ఉన్నామో, అదంతా కూడా ఆ చూచేదంతా అనుభవించేది పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి కాదు. అదేవిధంగా స్వప్నమునందు ఆ స్వప్నంలో కూడా జాగ్రత్త అవస్థలో అనుభవించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ అనుభూతులనే వాసనామయంగా ఆ స్వప్నంలో చూస్తూ అనుభవించటం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా పరమాత్మయే. అదేవిధంగా సుషుప్తి అవస్థలోకి వెళ్ళిన తరువాత ఈ జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ జరిగినటువంటి ఈ విషయములన్నింటినీ కూడా ఉపసంహరించటం ఏదైతే ఉందో అది కూడా పరమాత్మయే చేయుచున్నాడు. ఈ దశలలో మార్పులైతే ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో ఒక స్థితి, స్వప్నావస్థలో ఒక స్థితి, అదేవిధంగా సుషుప్తి అవస్థలో ఉండేటువంటిది వేరే స్థితి. ఈ స్థితుల యొక్క మార్పులు బాహ్యంగా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ అనుభవించేది, అనుభవింపజేసేది అంతా పరమాత్ముడు తప్ప వేరొకటి కాదు అని చెప్పటమే ఇందులో ఉన్నటువంటి సారాంశం. అవస్థాత్రయ ద్రష్ట, ఈ మూడు రకములైనటువంటి అవస్థలను కూడా చూచేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు పరమాత్ముడే అని చెబుతూ దీనికి ఉదాహరణగా వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పారు. బాలః క్రీడాసక్తః తారుణ్యే తరుణీసక్తః స ఏవ ఇదానీం వృద్ధః యష్ట్యాలంబనో అస్మి ఇతి ఐక్యం ద్రష్టవ్యం. భిన్న భిన్నములుగా కనిపించేటువంటి ఈ అవస్థలలో ఉన్నటువంటి ఐక్యతని చూడాలి. ఎలాగా అంటే పిల్లవానిగా ఉన్నప్పుడేమో ఆటల యందు ఆసక్తి కలిగి ఉంటారు. యవ్వనం రాగానే వివాహం చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, విషయాలేవో అనుభవించాలి అనుకుంటారు. అదే వ్యక్తి వృద్ధాప్యం వచ్చిన తర్వాత దండం పట్టుకుని నడవలేక నడుస్తూ ఉంటారు. ఇక్కడ అవస్థల్లో భేదం కనిపిస్తోంది. ఒకే వ్యక్తి బాల్యావస్థలో ఒక రకంగా ఉన్నాడు, యవ్వనంలో వేరొక విధంగా ఉన్నాడు, వృద్ధాప్యంలో వేరొక రకంగా ఉన్నాడు. ఇలా మూడు అవస్థల్లో మూడు రకాలుగా కనిపించినా కూడా అవి ఎవరికి సంబంధించినవి? ఒకరికి సంబంధించినవే కదా. ఆ ఒక్క వ్యక్తే మూడు రకములైనటువంటి అవస్థలను కూడా చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. అదేవిధంగా ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి అవస్థలు భిన్న భిన్నాలుగా కనిపించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎవరికి చెందుతాయి అంటే ఆ పరమాత్మ సంబంధమైనవే తప్ప వేరొకటి కాదు. ఈ మూడు అవస్థలకి మూడు రకాలైనటువంటి పేర్లతో కూడా పిలుస్తున్నారు. జాగ్రత్త అవస్థేమో విశ్వడు అనే పేరు కలిగినటువంటి పరమాత్మ స్వరూపుడు అనుభవిస్తాడని, అదేవిధంగా స్వప్నావస్థ ఏదైతే ఉందో అంటే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా వాసనామయంగా పొందేటువంటి స్వరూపుడేమో తైజసుడని, అదేవిధంగా సుషుప్తి అవస్థలో ఈ పైనున్నటువంటి రెండు అనుభవాలను కూడా విడిచిపెట్టడం, ఉపసంహరించడం అనేటువంటిది ఏదైతే ఉందో, సుషుప్తి అంటే అర్థం ఏమిటంటే కలలు కూడా రానటువంటి
ఒక ఏకాంతమైనటువంటి నిద్ర ఏదైతే ఉంటుందో దాన్ని సుషుప్తి అవస్థ. ఆ అవస్థలో స్వప్నాలే ఉండవు, జాగ్రత్త సంబంధమైన విషయాల యొక్క స్మరణ కూడా ఉండదు. కాబట్టి మరి ఆ సుషుప్తి అవస్థ ఏమో ప్రాజ్ఞుడనే పేరు కలిగినటువంటి పరమాత్మ అని 3 రకాలుగా వర్ణించి చెప్పారు. 3 విధాల పేర్లతో చెప్తున్నారు. విశ్వ తైజస ప్రాజ్ఞ భేదములుగా ఈ 3 అవస్థలను అనుభవించేటువంటి ఆ పరమాత్మను దర్శిస్తున్నప్పటికీ కూడా ఈ 3 అవస్థల్లో ఉన్నటువంటి నామభేదములు కలిగినటువంటి అంతర్లీనమైన పరమాత్ముని యొక్క శక్తి మాత్రం ఒకటనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3టిని ఆధారంగా మనకి చూపిస్తున్నప్పటికీ ఇది ఈ జగత్తులో కనిపించేటువంటి ప్రతి విషయానికి మనం అన్వయించుకోవలసినటువంటి విషయము. ఏతేన బాల్యయువాద్యవస్థా స్వపి ఆత్మైక్యం ద్రష్టవ్యం. బాల్యావస్థలో, యవ్వనావస్థలో, వృద్ధాప్యంలో ఈ 3 అవస్థల్లోనూ అనుభవించేటువంటి దశలు మార్పులు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే ఒక మానవునికి, ఒక వ్యక్తికి, ఒక జీవికి సంబంధించినవి ఎలా అవుతాయో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడేటువంటి అవస్థలు 3గా కనిపించినప్పటికీ వాటన్నిటినీ నడిపించేటువంటి తురీయమైన అంతర్లీనమైనటువంటి శక్తి పరమాత్ముడే అన్న విషయాన్ని ఈ శ్లోకంలో వర్ణించి చెబుతున్నారంటే అంతా పరమాత్మమయంగా అన్ని దశల్లోనూ దర్శించినటువంటి వాళ్ళే పరమాత్మ జ్ఞానాన్ని పొందుతారు అన్న విషయాన్ని చెప్పటమే ఇందులో ఉన్న సారం. ఏవం విమృశ్య గుణతో మనసస్త్రియవస్థ మన్మాయయా మయి కృత ఇతి నిశ్చితార్థాః సంఛిద్య హార్దమనుమాన సదుక్తి తీక్ష్ణ జ్ఞానాసిన భజతమాఖిల సంశయాధిం. ఈ విధంగా వివేకం కలిగి బాగా ఆలోచన చేసి గుణముల వల్ల మనస్సునకు, మనస్సు వల్ల గుణములకు కలిగేటువంటి ఈ స్పందన ఏదైతే ఉందో అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇత్యాదికములైనటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క మాయ చేతనే కల్పించబడుతున్నాయి. భగవంతుడు తప్ప వేరొకటి లేదు అనేటువంటి నిశ్చయానికి రావాలి ఓ మునికుమారులారా అని పరమాత్ముడు హంసరూపంలో చెబుతున్నాడు. సత్పురుషులైనటువంటి మహానుభావులైనటువంటి వారి యొక్క చక్కని బోధలు, పరమాత్మ సంబంధమైనటువంటి బోధల చేత మనం ఏం చేయాలి? జ్ఞానం అనేటువంటి కత్తికి బాగా పదును పెట్టి దాని ద్వారా సందేహములనబడేటువంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో, మానసికమైన వ్యాధులు, వాటిలన్నింటినీ తుంచెయ్యాలి. జ్ఞానం అనేటువంటి కత్తి ఏం చేస్తుందంటే సందేహాలనబడేటువంటి రోగాన్ని నశింపజేస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానం ద్వారా సందేహాలన్నీ కూడా తునాతునకలైపోతాయి. కత్తి చేత ఖండింపబడినటువంటి వ్యాధుల వలె. ఈ విధంగా నిజమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సత్పురుషుల బోధలతో పదునైనటువంటి జ్ఞానం అనే కత్తితో సంశయాలనేటువంటి మానసిక వ్యాధులన్నింటినీ దూరం చేసుకుని హృదయంలో పరమాత్మనే సేవించినటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారని వర్ణించి చెప్పారు. ఈ క్షేత విభ్రమమిదం మనసో విలాసం దృష్టం వినష్టమతిలోలమలాత చక్రం విజ్ఞానమేకమురుధేవ విభాతి మాయ స్వప్నస్త్రిధా గుణ విసర్గకృతో వికల్ప. ఈ జగత్తంతా భగవంతుని చేతనే కల్పించబడింది అని నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో ఉండాలి. ఆ పరమాత్ముడు కల్పించిందే. కానీ ఈ జగత్తు యొక్క స్వరూపం ఎలాంటిదో ఇందులో వర్ణించి చెప్తున్నారు. ఇది ఎలాంటిది? విభ్రమం, ఎప్పుడూ కూడా మారే పరిణామాన్ని పొందేటువంటి స్వభావం కలిగినది. సృష్టి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయం ఉంటుంది. మళ్ళీ సృష్టి, స్థితి, లయము ఇవన్నీ పరమాత్మ చేత కల్పించబడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జగత్ అనేది పరిణామమునకు లోనవుతూ ఉంటుంది. పరమాత్మ స్వరూపంలాగా నిత్యానంద జ్ఞాన ఘన స్వరూపమైతే కాదు. అదేవిధంగా చంచలమైనటువంటిది, ఎప్పుడూ తిరిగే స్వభావం కలిగినది, అనేక రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది. భిన్న భిన్నమైనటువంటి నామములతో, భిన్న భిన్న స్వరూపాలతో కనిపిస్తుంది. కానీ ఇదంతా పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి కాదు. దివిటి ఉంటుంది. ఆ దివిటీని గిరగిరా తిప్పినప్పుడు ఒకే ఒక్క దివిటి అనేక రకాలుగా కనిపిస్తుంది వేగంగా తిరగటం ద్వారా. అలాగనే అనేకమైపోతుందా? అది ఒకటే అవుతుంది.
అలాగే ఈ జగత్తు కూడా భిన్న భిన్నాలుగా భిన్న స్వరూపాలతో కనిపించినప్పటికీ ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప వేరొకటి కాదు. ఈ సత్వ రజస్తమో గుణముల వల్ల కలిగేటువంటి ఈ భేదాన్ని, ఈ భ్రమను ఎవరైతే దాటి ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతారో వారు మాత్రమే మోక్షానికి అర్హులవుతారు. ఈ మిగతాదంతా కూడా స్వప్నం లాంటిది అని వర్ణించి చెప్పారు. దృష్టిం తతః ప్రతి నివర్త్య నివృత్త తృష్ణ తూష్ణీం భవే నిజ సుఖానుభవో నిరీహ సందృశ్యతే క్వచ యదీదమవస్తు బుద్ధ్యా త్యక్తం భ్రమాయ న భవేత్ స్మృతిరానిపాతాత్. కాబట్టి సాధన చెయ్యాలి, పరమాత్మనే పొందాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు చేయవలసిన పనులేంటో చెబుతున్నారు. ఆశ ఉండకూడదు, నిరీహ, ఆశని విడిచిపెట్టాలి. నిజమైనటువంటి సుఖమేదో అర్థం చేసుకోవాలి. ఏమిటి నిజమైన సుఖము అంటే నిజ సుఖానుభవ, ఆత్మానందము. ఆ ఆత్మానందాన్ని పొందాలి. అలాగే నివృత్త తృష్ణ, ఆశనంతటినీ విడిచిపెట్టాలి. తూష్ణీం భవేత్, దేనితో సంగం లేకుండా అలా ఊరికినే ఉండాలి, కోరికలనే ఉండకూడదు. ఏదో ఒక కర్మనాచరించి ఏదో ఒకటి పొందాలి లేదా సాధించాలి అనేటువంటి తృష్ణ ఏదైతే ఉందో అది పూర్తిగా విడిచిపెట్టి తటస్థంగా ఉండాలి. ఎప్పుడైనా ఈ దేహాదికమైనటువంటి భ్రమలు కలిగినప్పటికీ కూడా ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు అని ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ సత్యమైనటువంటిది ఏది అంటే పరమాత్మతత్వ జ్ఞానమే అనేటువంటి నిర్ణయానికి రావాలి. కానీ ఈ దేహం పడిపోయేంత వరకు సంస్కార మాత్రంగా ఆ దేహ సంబంధమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది, అది గుర్తొస్తూనే ఉంటుంది, దేహ సంబంధమైన విషయం. కానీ దాన్ని పక్కన పెట్టి ఇది సత్యం కాదు, ఇది నిత్యం కాదు అనేటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ దేహాభిమానం అనేది లోపల ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. దేహంచ నశ్వరమవస్థితముత్థితం వా సిద్ధో న పశ్యతి యతోధ్యగమత్స్వరూపం దైవాదపేతముత దైవ వశాదుపేతం వాసో యథా పరికృతం మదిరామదాంతః. మద్యాన్ని సేవించినటువంటి వాళ్ళు మత్తులో ఉంటారు. ఆ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం ఎటు పడితే అటు పోతూ ఉంటుంది, ఎగుడు దిగుడుగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అలాగే ఈ దేహం కూడా వస్త్రం లాంటిదే. మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగానైతే ఆ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రం మీద దృష్టి పెట్టకుండా ఉంటారో అదేవిధంగా సమాధి నిష్టలో పరమాత్మ తత్వజ్ఞానం తెలుసుకోవాలన్న తపనలో ఈ దేహ సంబంధమైనటువంటి భ్రాంతిని, దాని మీద ఉన్నటువంటి వాసనని విడిచిపెట్టాలి. ఈ దేహం ఏం చేస్తోంది? నుంచుందా, కూర్చుందా, లేకపోతే పడుకుందా, తిరుగుతోందా? ఈ రకమైనటువంటి దేహ సంబంధమైనటువంటి భావనని విడిచిపెట్టాలి. అది నడుస్తూ ఉంటుంది, కూర్చుంటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, లేదా పడుకుంటూ ఉంటుంది. అవన్నీ కూడా క్రమంగా జరిగిపోయేవే తప్ప ఆ జరిగిపోయేటువంటి దేహ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ అనేటువంటి దాన్ని విడిచిపెట్టాలి. ఒక చోట ఉన్నా, కూర్చున్నా, తిరిగినా, నుంచున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా సాధకుడు అనేవాడు ఆ విషయాలని గమనించడు. ఏ విధంగానైతే మత్తులో ఉన్నటువంటి వాడు దేహం మీద ఉన్నటువంటి వస్త్రం మీద, ఆ వస్త్రం యొక్క స్థితి గతుల మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ లేకుండా ఉంటాడో సాధకుడు కూడా అదే విధంగా దేహం మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా, ఈ దేహం అనేది ప్రారబ్ధం వల్ల వచ్చింది కాబట్టి ప్రారబ్ధ కర్మ వదిలేంత వరకు ఈ దేహం అనేది వదలదు. ఉంటే ఉంది, ఇది కూడా జారిపోయే వస్త్రం లాంటిది, దీని మీద నాకెందుకు ధ్యాస అని దాన్ని పట్టించుకోకుండా ఈ హృదయాన్ని, మనస్సుని పరమాత్మకు అర్పించాలి. సత్వరజస్తమో గుణాల వల్ల వచ్చేటువంటి ఏవైతే మాయ ఉంటుందో, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడేటువంటి అవస్థలు ఉంటాయో వీటన్నిటి పట్ల ఏమాత్రము ధ్యాస లేకుండా నిర్లిప్తంగా తటస్థంగా ఉండాలి అని వర్ణించి చెబుతూ ఉన్నారు. దేహోపి దైవ వశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసు తం సప్రపంచమధిరూఢ సమాధియోగః
స్వాప్రం పునర్న భజతే ప్రతిబుద్ధ వస్తు. ఈ దేహము ప్రాణాలతోనూ ఇంద్రియాలతోనూ అన్నింటితో కూడి ఉన్నది. ఎందువల్ల వచ్చింది ఇది? కర్మవశం వల్ల వచ్చింది. ఆ ప్రారబ్ధ కర్మ తొలగితే కానీ ఈ దేహం తొలగిపోదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని ఏం చేస్తాడంటే ఏకాగ్రతతో ఎల్లప్పుడూ మనస్సుని చక్కగా బంధించి దేహానికి సంబంధించిన ఆలోచనే లేకుండా ఉంటాడు. ఈ ప్రపంచంతో పాటు ఈ దేహం కూడా ఒక స్వప్నమే తప్ప ఇది ప్రధానమైనటువంటిది కాదు అనేటువంటి నిర్ణయానికి వస్తాడు. దేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేసుకోవాలి, పెంచుకోవాలి, సేవించాలి అనుకోడు అని దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి, మనస్సుని పరమాత్మ యందే నిలపాలి అని చక్కటి తత్వోపదేశాన్ని హంసరూపంలో ఉన్న పరమాత్మ చెబుతూ ఉన్నారు. మరి తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.